హైదరాబాద్ బాలానగర్ లో విషాదం చోటు చేసుకుంది. బైక్ నడుపుతున్న వ్యక్తిపై నుండి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. చలానా రాసేందుకు వాహనదారుడిని ఆపే ప్రయత్నం చేశారు ట్రాఫిక్ పోలీసులు. దీంతో అదుపు తప్పి బైక్ కింద పడింది. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యంతో వాహనదారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ స్థానికులు ఒక్కసారిగా తిరగబడ్డారు. యువకుడి మృతికి ట్రాఫిక్ పోలీసులే కారణమంటూ స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పలువురిపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. బాలానగర్ నర్సాపూర్ వెళ్లే రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎంత మాత్రం ల్యాండ్ ఆర్డర్ అయితే మీరు కంట్రోల్ చేయాలనుకునే నార్మల్ గా కంట్రోల్ చేయండి సిచ్యువేషన్ ని. బస్సు ఎక్కించింది, బస్సు పంపించేశారు. బస్సు పై పంచి మంది పాప ఆపుతుంటే ఇంతవరకు అంబులెన్స్ తెప్పించలేదు. యాక్సిడెంట్ ఛాన్స్ అయిపోయింది. కనీసం కన్సర్న్ లేకుండా లాఠీ చేస్తున్నారంటే ఎటువంటి బిహేవియర్. బస్సు వెళ్ళిపోయింది. బస్సు ఎప్పుడు వెళ్ళిపోయింది, వాళ్ళు వెళ్ళి లోపలికి కూర్చున్నారు. పబ్లిక్ మీడియా వెళ్ళి లోపలికి వెళ్ళి కానిస్టేబుల్ తీసుకొచ్చేంత వరకు ఎటువంటి పోలీసులు బయటకు వచ్చి కనీసం కన్సర్న్ తో పైన కొట్టు కూడా కప్పలేదు. తీసుకొచ్చి కచ్చిపులు చెప్పితే కానీ పోలీసులు బయటికి రాలేదు. ఇక్కడే ఉన్నారండి కానిస్టేబుల్. కనీసం నోరు చేసి సమాధానం కూడా చెప్పట్లేదు. ఎట్లా జరిగిందని కూడా చెప్పాలి. మళ్ళీ తిరిగి అడుగుతూ ఉంటే లాఠీ ఇచ్చి కొడుతున్నారు జనాల్ని. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇలా ఎంతలా ఉన్నారు. అసలు కొట్టడం ఏంటి? అక్కడ చనిపోయి ఆల్రెడీ మనిషి ఉన్నాడు కదా అక్కడ. పొలిటికల్ పబ్లిక్ మీటింగ్లకి అయితే పోలీసులు బందోబస్తు తీసుకొచ్చి మాత్రం లాఠీ లేకుండా మెయింటైన్ చేస్తారు. పాపం అనుమానితంగా చచ్చిపోయిన అతని దగ్గర ఇంతమంది పబ్లిక్ ప్రొటెస్ట్ చేస్తుంటే లాఠీ చార్జ్ తీసుకొచ్చి మీరు ప్రొటెస్ట్ చేస్తున్న మీద కన్సర్న్ ఉంది. ఏ మాత్రం పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మీద కన్సర్న్ ఉంది అసలు నాకు అర్థం కాదు. అలా బిహేవ్ చేస్తారు ఎంత మాత్రం కాకపోతే. ఇంకా అంబులెన్స్ రాకపోతే ట్రక్కులు ఎక్కిస్తానంటే డ్రైవర్లు మేము ఎక్కించుకోవాలంటే ఎక్కించుకొని ఉన్నారు. పోలీసులు బెదిరించి కూర్చోబెడితే. ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్ చెప్పండి. బాలానగర్ లో ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి ఒక వాహనదారుడు కూడా మృతి చెందాడు. అయితే రన్నింగ్ లో ఉన్న వాహనాన్ని కూడా ఆపేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నించడంతో ఒక్కసారిగా వాహనదారుడు బైక్ పై నుంచి కూడా కింద పడ్డాడు. దీంతో వెనుక వస్తున్న ఆర్టీసీ బస్సు అతనిని ఢీకొట్టడం, అతని తలపై నుంచి వెళ్ళడంతో స్పాట్ లోనే ఒక వ్యక్తి కూడా చనిపోయాడు. ప్రమాదానికి మాత్రము పోలీసుల నిర్లక్ష్యమే కారణమని మిగతా వాహనదారులు కూడా రోడ్డుపై ధర్నా కూడా చేశారు. ఎందుకంటే ఒక బాలానగర్ నుంచి నర్సాపూర్ వెళ్లే రహదారి పైన కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మొత్తానికి చూస్తే పోలీసులు చాలా వేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా దీనికి సంబంధించి నిబంధనలు పాటించడం లేదు. ఒక వాహనదారుడు మాత్రము తన వాహనం పైన స్పీడ్ గా ఉన్నప్పుడు పోలీసులు ఒక్కసారిగా అతన్ని పట్టుకోవడంతో ఆ వాహనదారుడు కూడా కింద పడిపోయాడు. దీంతో తలపై నుంచి కూడా బస్సు వెళ్ళడంతో ఆ మృతి చెందారు. ఇదంతా కూడా ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యమే అనేది మాత్రం ప్రధానంగా ఇటు వాహనదారులు కూడా మిగతా సంబంధించిన వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన కేసు కూడా నమోదు చేయాలి. ఎవరైతే వాహనాన్ని అడ్డుకుపోయాడో అతని పైన నమోదు చేసి అతన్ని రిమాండ్ కూడా తరలించాలని చెప్పి కూడా ప్రధానంగా ఇటు మిగతా సంబంధించిన వాహనదారులు కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మాత్రము ఘటనా స్థలానికి కూడా పోలీసులు చేరుకొని దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తామనేది మాత్రం ప్రధానంగా పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.